నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చూపించాను కదా, హైవే మీద వీడియో షార్ట్స్లో. సో ఇది అమ్మవారికి తీసుకెళ్లే సారా అంతా రెడీ చేశారు. సో అమ్మమ్మ అన్నీ చెప్తుందన్నమాట. అయితే వేరే అమ్మవారికి పూనకం వచ్చి అటు నుండే తీసుకెళ్ళాలని అన్నారంట. కానీ అమ్మవారేమో అమ్మమ్మకి కొంచెం లైట్గా వచ్చి లేదు ఇక్కడ నుండే తీసుకెళ్ళాలి అని ఇది వచ్చింది. సో నెక్స్ట్ తర్వాత అమ్మమ్మకి పూనకం వచ్చింది. దాని వీడియో కూడా మీరే చూడండి. సో ఇక్కడంతా ఉన్నది అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఆడపిల్లలు అందరూ, అంటే అమ్మమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు, అలాగే అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పేరు తరపున ఉన్న ఆడపిల్లలు అందరూ ఉన్నారు, మమ్మీ వాళ్ళంతా. సో వాళ్ళందరూ కలిసి సారెత్తుతున్నారు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ మరిది వాళ్ళ ఇంట్లో, అంటే మా చిన్న తాతయ్య వాళ్ళ ఇంట్లో అన్నమాట సారెత్తేది, మా ఇంట్లో కాదు. సో సారికి కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకొని రెడీగా పెట్టారనమాట. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అంబలి అనేది మెయిన్గా అమ్మవారికి పెడతారంట. సో బొట్టు, కుంకం, కాటిక, అట్టిపళ్ళు, నైవేద్యాలు అవన్నీ కలిపి మొత్తం రెడీ చేసి అక్కడ పెట్టారు. సో బయలుదేరే ముందు ఆడపిల్లలందరినీ ఒకసారి ఫోటో తీస్తున్నారనమాట. ఇక్కడ ఫైనల్గా అంతా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా బయలుదేరదాం అనే టైంకి నేను చెప్పా కదండి పూనకం వచ్చింది వేరే అమ్మవారికి అని. సో ఆవిడ వచ్చారనమాట. సో చూసారు కదండి, అమ్మమ్మకి పూనకం వచ్చేసింది. నాకైతే భయం వేసింది. సో నేను గబ్బా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అనమాట తీసుకురావడానికి. అన్నయ్య ఇంకా పడిపోద్దామని భయం వేసింది. ఇంకో అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. తర్వాత ఈ లోపల పూనకం అయితే తగ్గింది. నాకైతే చాలా భయం వేసింది. మళ్ళీ లెగలేదేమో, కాళ్ళు బాగా నొప్పి వచ్చేస్తేమో, అంత ఎగిరింది కదా అనిపించింది. కానీ బై గాడ్ గ్రేస్ ఏమైందంటే ఏ నొప్పి లేకుండా హ్యాపీగా అయిపోయింది. సో ఇది ఆ గ్రామంలో ఉండే చెట్టు అంటారు కదా మెయిన్. సో అక్కడ ముందు పసుపు కుంకుమ ఆ చెట్టుకి ప్రదక్షిణం చేసి దాన్ని కడిగి పసుపు కుంకుమ అవి రాస్తున్నారనమాట. ఇక్కడ ఇది అయ్యాక బొడ్రాయి అని మధ్యలో స్థాపించారు. సో దానికి రాస్తున్నారు. చూసారుగా మా అన్నయ్య నాకంటే వాళ్ళ చిన్న చెల్లికి ఎక్కువ హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. సో అమ్మమ్మ సాంబ్రాణి అవి ఇచ్చి హారతి అదే సాంబ్రాణి వెలిగించి కొబ్బరిగా కొట్టిందనమాట. సో ఇది అయ్యాక బయలుదేరామన్నమాట ఇంకా ముందుకి. సో ఇదంతా కంప్లీట్ అయ్యేంత వరకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంకా అన్నీ అమ్మమ్మ వెనకమాల తిరుగుతూనే ఉన్నాడు. సో ఇది చెప్పా కదండి బొడ్రాయి అని. మిగతా వాళ్ళంతా ఇంక బొడ్రాయి దగ్గరికి వెళ్ళి కడిగి దానికి పసుపు కుంకుమ రాస్తున్నారనమాట. సో దానికి ఏంటంటే ప్రతి అమావాస్యకి పౌర్ణమికి పసుపు కుంకుమ రాసి బొట్టు పెడతారంట. సో మా వాహనం చూసారుగా వెనకమాల ఉంది. మా అమ్మమ్మ అక్కడైతే అందరూ నడవాల్సిందే అని చెప్పింది. సో ఇంకా బండిని మామూలుగా వెనకమాల తాతయ్య వేసుకొచ్చారనమాట. ముందు వెళ్ళిపోయారు. నడవలేని వాళ్ళు బండి మీద వెళ్ళిపోయారు, నడిచేవాళ్ళు ఇంకా నడిచాము. సో ఇక్కడ ఏంటంటే తెచ్చినవన్నీ కింద పెట్టేసి ఇంకా చుట్టూ డ్యాన్స్ వేద్దామంది అమ్మమ్మ ఆన్ ది వేలో. సో ఇక్కడికి వచ్చాక అందరిని అడిగితే సరే డ్యాన్స్ వేద్దామన్నారు. సో అన్నీ అక్కడ పెట్టేసి చూసారా అందరూ కలిసి డ్యాన్స్ వేస్తున్నారు. కొంతమంది అయితే బాగోదేమో అందరి ముందు అనుకున్నారు, కానీ బాగుంటుంది అని అమ్మవారికి ఆనందంగా ఉంటుంది. అంటే అమ్మవారు లంబాడి వాళ్ళ అమ్మవారంట. సో ఆవిడ ఇక్కడికి వచ్చి ఉన్నారంట. సో అలా వేస్తే అమ్మవారికి చాలా ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అని అంది అమ్మమ్మ. సో అందరూ కలిసి డ్యాన్స్ వేస్తున్నాం అనమాట. బాగా మంచి ఊపిలేస్తుంది అమ్మమ్మ అయితే. సో ఇదంతా అయ్యాక మళ్ళీ మొత్తం అన్నీ తీసుకొని ఇక ప్రదక్షిణాలు చేయడం మొదలెట్టాం అనమాట. మొత్తం 3 ప్రదక్షిణాలు చేయాలి కదా, 3 తిరిగేసి ఇంకా లోపలికి వెళ్ళడానికి పెట్టాము. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఒక ప్రదక్షిణ చేసి ఆగిపోయారు. నాకు ఏమైందో అర్థం కాల. ఇంకా మమ్మీని అడిగా అనమాట, మమ్మీ ఏంటి ఒకటేనా అని అంటే లేదు 3 అని చెప్పింది. సో ఇక్కడ వీడియో అంతా తీసేది మమ్మీ అనమాట. నాకైతే తల మీద గుడ్డ లేకపోతే అది హెవీగా అనిపించింది. ఇంకేదో పెట్టారు ఆ ప్లేట్లో. సో నేను మొత్తం 3 తిరిగేసి ఇంకా వచ్చాను అనమాట. అన్నయ్య అయితే అక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి, ఆ చెట్టు దగ్గర బురదగా ఉంది బాగా. అక్కడ నుంచొని ఇంకా అందరూ వెళ్ళేదాకా అక్కడే నుంచొని అందరినీ అటు ఇటు పంపిస్తున్నాడు అనమాట. అక్కడే నుంచొని పడిపోకుండా జాగ్రత్తగా.
సో 3 ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత గుడిలోకి వెళ్ళాలండి. దానికంటే ముందు ఇంకెవరో పాలు పొంగల్ పెట్టుకుంటున్నారు. అమ్మవారి పేరు ఏంటంటే ములగలమ్మ తల్లి. సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. అంటే అంట కాదు, అమ్మమ్మ నమ్మిద్ది బాగా. ఎందుకంటే అమ్మమ్మకి చాలా కోరుకున్నది నెరవేర్చిందంట. బాధల్లోంచి గట్టెక్కించిందంట. సో అమ్మమ్మ బాగా నమ్మిద్ది అనమాట అమ్మవారిని. సో తెచ్చిన సారిలో నుంచి అన్నీ బొట్టు, కాటుక, కుంకుమ అవన్నీ పెట్టి అమ్మమ్మ అలంకరిస్తుంది. సో అమ్మమ్మ ఏంటంటే ఇవన్నీ పూజలన్నీ బాగా చేసిద్ది అనమాట. సో అమ్మమ్మతో ఉంటే నేను కంపల్సరీగా చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక. సో ఇక్కడ ఏంటి, అమ్మవారికి అమ్మమ్మ చీర తెచ్చిన సారి అన్నీ అలంకరించి బొట్టు అన్నీ పెడుతుందన్నమాట. కాటుక, గోరింటాకు, నెయిల్ పాలిష్, బొట్టు, సో అన్నీ పెడుతున్నారనమాట. అది కనిపిస్తుందిగా, అది బొట్టు. ఇంకా వాళ్ళు పెట్టి అలంకరించిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు గాజులు అండి, ముఖ్యంగా గాజులు అవన్నీ పెట్టారు. సో ఆ పక్కన ఉన్నది ఉత్సవ విగ్రహం అనమాట. సో అమ్మమ్మ ఏంటంటే అమ్మవారికి మొక్కుకుందంట ఒకసారి. అమ్మవారి కోరిక నెరవేరిస్తే ఏదో కోరుకుందంట. ఆ కోరిక నెరవేరితే అమ్మవారికి కవచం చేస్తానని మొక్కుకుందంట. ఆ కవచం కూడా చేయించింది. ఈ బిట్లో మిస్ అయింది కానీ కవచం నెక్స్ట్ టైం చూపిస్తాను, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇది అలా అమ్మవారికి అన్నీ పెట్టి మొత్తం కంప్లీట్ చేశాక ఆ నైవేద్యం అందరికీ పెట్టాలన్నమాట. అమ్మవారి ఎదురుగా పోతురాజు ఉంటారు. ఇందాక చిన్న గుడి కనిపించింది కదండి బయటికి, సో అక్కడ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.